Namaste, welcome to Prime 9. Come to the point. ఈ రోజు మన ఈ కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకోవాల్సిన పాయింట్ ఏంటో తెలుసా? పవన్ కళ్యాణ్ గారు ఆయన పని ఆంధ్రప్రదేశ్లో ఆయన చేసుకుంటూ వెళ్తున్నారు. వెళ్ళనివ్వండి, ఆయన్ని అనవసరంగా కెలికే ప్రయత్నం చేయొద్దు అని చాలా మంది చెప్పుకుంటున్న మాట. అంత ఇదిగా కెలకడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి, ఎవరికి ఏం నష్టం కలుగుతుంది, లేకపోతే ఎవరికి ఏం ప్రయోజనం కలుగుతుంది అని అనుకుంటే ఒకసారి దాని మీద ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అన్నారు. ఏం జరిగిందో మనందరికీ తెలిసిందే. కాంగ్రెస్ హటాओ देश बचाओ कांग्रेस हटाओ देश कांग्रेस देश जय हिंद నెక్స్ట్ రీసెంట్ గా హలో ఏపీ బై బై వైసీపీ అన్నారు. పవన్ కళ్యాణ్ లాంటోడు తెగిస్తే 1,00,000 మంది తెగిస్తారు. హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ, జై జనసేన జై హింద్. ఏం జరిగిందో మనందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? మీకేం కావాలో డైరెక్ట్గా ఆయన అడగండి, ఇచ్చేస్తారు. ఎవరు అడిగింది వాళ్ళకి ఇచ్చేస్తారు. అంతేగాని వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి రాజకీయ జీవితానికి ముడిపెట్టి ఇష్టం వచ్చినట్టు అవాకులు చెవాకులు పేలొద్దు అని చాలా మంది చెప్పుకుంటున్న మాట. సో ఈ మాటని మన ఈ కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాం. సో వెళ్ళిపోదాం కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలోకి. ఫస్ట్ పాయింట్ మనం చూసాం గతంలో, ఇందాక చెప్పినట్టుగా ఏం వ్యాఖ్యలు చేశారు, ఏ విధంగా దానివల్ల ఇంపాక్ట్ అయ్యి ఇబ్బంది పడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో మన అందరికీ తెలిసిందే. నిన్ను ఓడించకపోతే, అధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన పార్టీ కాదు అన్న ఒక్క శబ్దాన్ని, మంగమ్మ శబ్దం అనే మాట మాత్రమే మనందరికీ తెలిసింది. పవన్ అన్న శబ్దం ఎలా ఉంటుందో కూడా మొన్న గతంలో మనం చూసాం. మరి అటువంటి టైంలో అప్పుడు అంత యారగెంట్ గా ఉన్న వ్యక్తి, అంత పట్టుదలతో మాట్లాడిన వ్యక్తి, పనిచేసినా కాదు మాట్లాడిన వ్యక్తి, ఇప్పుడు అదే పట్టుదలతో ఆయన పని ఆయన కామ్గా చేసుకుంటూ వెళ్తుంటే ఆల్రెడీ ఆంధ్రాలో బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. అవన్నీ తుడుచుకుంటూ ఆయన కామ్గా వెళ్తూ ఒక మాట చెప్పారు, ఎవరి పని వాళ్ళు చేసుకోండి, వ్యక్తిగతంగా విమర్శలు వద్దు, మీరు పాలసీ ప్రకారం విమర్శించాలి అనుకుంటే విమర్శించండి అంటూనే ఆంధ్ర వాళ్ళందరికీ సున్నితంగా, ఆంధ్ర వాళ్ళందరికీ కాదు, ఆంధ్రాలో ఎవరైతే ఆయన్ని విమర్శిస్తున్నారో, నేతల్ని విమర్శిస్తున్నారో, మహిళా నేతల్ని కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారో వాళ్ళందరికీ స్వీట్గా, చాలా స్వీట్గా వార్నింగ్ ఇచ్చారు. అక్కడతో అయిపోయింది. ఎందుకంటే ఇంకో మాట కూడా అన్నారు అక్కడ. ఏంటంటే మొన్న ఒక వీడియో చేశారు, రాస్కోరా సాంబా అని. 2029 కాదు, మరో 15 ఏళ్ళు కూడా మావే, మాకు ఇవ్వండి అని ఆయన అక్కడ ప్రజలను కూడా కోరటం జరిగింది. మీరు మమ్మల్ని ఆశీర్వదించండి అంటూ ఆయన సాఫ్ట్గా ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అక్కడ ఒక మాట అయితే అన్నారు, ఏమని? తెలంగాణ దృష్టి అని ఎందుకన్నారంటే, అప్పటి నేతలు ఆంధ్ర గురించి ఎన్ని మాటలు మాట్లాడారు అన్నది అందరికీ తెలిసిందే. ఇది ఆయన వ్యక్తిగతంగా రాసింది కాదు, ఆయన అప్పటికప్పుడు ఊహించుకొని తెలిసింది కాదు. ప్రతి యూట్యూబ్ ఛానల్కి వెళ్తే ఎన్ని రకాలుగా మాట్లాడారు అనేది ప్రూఫ్లతో సహా ఉన్నాయి. మీకు డౌట్ ఉంటే ఒకసారి అక్కడికి వెళ్ళి చూసుకోండి. ఆ ఎన్ని మాటలు మాట్లాడారో. ఉలవలు కాసుకొని తాగుతారట ఆంధ్ర వాళ్ళు, ఎలా జావల్లాగా. వీళ్ళైతే మాత్రం అదే ఉలవలట ఎద్దులకి, దున్నపోతులకి పెడతారట. మరి ఎద్దులు ఎవరు, దున్నపోతులు ఎవరు? మరి అంతటితో ఆగారా? అంతటితో ఆగల. మీరు పండిపోతున్నారు, మేము ఎండిపోతున్నాం, మా నేళ్లతో మీరు పచ్చగా మారారు, మేము ఎండిపోతున్నాం అనే మాటలు కూడా ఉన్నాయి. నేను ప్రతిదీ కూడా యూట్యూబ్ చూసే చెప్తున్నా, సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి మాత్రమే చూసి చెప్తున్నా. ఇవన్నీ ప్రూఫ్లతో సహా ఉన్నాయి. 13 ఏళ్ల క్రితం అప్పుడు చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. పట్టి పీడుస్తున్నారు తెలంగాణని ఆంధ్ర వాళ్ళు, రాక్షసుల్లా అన్న మాటలు కూడా ఉన్నాయి. వాటన్నిటికీ పాపం ఆంధ్ర వాళ్ళు ఏమీ అనలా, రాజకీయ నాయకులు చేసే పనులకు కూడా పాపం తెలంగాణ వాళ్ళు కూడా ఏమీ అనలా. చక్కగా మంచిగా ఆంధ్ర తెలంగాణ వాళ్ళు అనే భావం అయితే ఈ రాజకీయ నాయకులు క్రియేట్ చేశారు తప్ప పాపం ప్రజల్లో ఎటువంటి భావం లేదు. ఆంధ్ర నుంచి వస్తే తెలంగాణ వాళ్ళు దగ్గర తీసుకుంటున్నారు, చక్కగా మాట్లాడుతున్నారు, వాళ్ళకి ప్లేస్మెంట్స్ కల్పిస్తున్నారు. చాలా మంది తెలంగాణలో బ్రతుకు తెరువు కోసం వచ్చి
బ్రతుకుతున్నారు. ఊరికేం బ్రతకట్లా, పని చేసి బ్రతుకుతున్నారు. అలా అని చెప్పి తెలంగాణ ప్రజలు వాళ్ళని ఏమైనా కించపరుస్తున్నారంటే లేదు లేదు, సోదర భావంతో దగ్గరకు తీసుకుంటున్నారు. సాక్షాత్తు ఎవరో కాదు, చాలామంది చెప్తున్న మాట. చాలామంది తమ ఎక్స్పీరియన్స్ నిన్న చాలామంది కామెంట్స్ కూడా చేశారు. తెలంగాణ వాళ్ళు ఎంత మంచి వాళ్ళు, వాళ్ళ గురించి ఈ విధంగా రాజకీయ లబ్ధి కోసం ఇటువంటి మాటలు మాట్లాడడం కరెక్టా అని మాట్లాడుతున్నారు. సో ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు నిన్న కాంగ్రెస్ నేతలు చాలామంది, మంత్రులు చాలామంది చాలా విచిత్రంగా మాట్లాడారు. ఆయనకి ఎవరికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి విచక్షణ లేకుండా మాట్లాడుతున్నారా? ఓకే, మరి మీకు విచక్షణ ఉందిగా, మరి మీరు అటువంటి మాటలు మాట్లాడొచ్చా? డిప్యూటీ సీఎం ఎప్పటి నేతల గురించో దిష్టి తగిలింది, అప్పుడు నేతల దిష్టి తగిలిందని ఎప్పటిదో మాట్లాడితే మరి ఇప్పుడున్న నేతలు మీరు కదా, మరి మీరు ఆ విధంగా మాట్లాడొచ్చా? మీ విజ్ఞతకే ఆలోచించుకోండి, మీకే వదిలేస్తున్నాం. మీరు మాట్లాడొచ్చా? ఒకసారి ఆలోచించండి. ఆస్తులు అమ్ముకొని వెళ్ళిపోవాలా? ఎందుకు వెళ్ళిపోవాలి? ఏం తప్పు చేశారని వెళ్ళిపోవాలి? సినిమాలు ఆడనివ్వరా? ఎందుకు ఆడనివ్వరు? ఏం తప్పు చేశారు? ఇప్పుడు మీరు ఇక్కడ బ్యాన్ చేస్తే రేపొద్దున అక్కడ ఎవరు సినిమాటోగ్రఫీ మంత్రి ఎవరు అక్కడ? ఒకసారి మీరే ఆలోచించండి. నిన్న వ్యాఖ్యలు చేసిన వాళ్ళలో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి ఉన్నారు. ఆయన కూడా అన్నారు నీ సినిమాలో ఆడనివ్వమని. మీరు ఇక్కడ ఆడనివ్వకపోతే మరి అక్కడ పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచించాలి కదా. ఒకళ్ళ వైపు ఒక వేలు చూపిస్తున్నామంటే మన వైపు ఉంటాయి కదా నాలుగు కూడా. ఒకసారి మనం జనరల్గా ఆలోచించుకునే మాట్లాడుకుందాం ఈ టాపిక్ మీద. ఇంతటితో అవలా, ఇంకా ఉన్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే మీకు భయం అనుకోండి, మీరు డైరెక్ట్గా ఏంటిది అని మాట్లాడండి. ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ అన్నారు, అంతవరకు ఓకే. ఈ ఆస్తులు అమ్ముకోవడం, ఫ్యామిలీలు వెళ్ళిపోవడం, ఇక్కడ తెలంగాణ వనరులు ఉపయోగించుకొని అనే మాట కూడా మాట్లాడారు. తెలంగాణ వనరులు అన్నారు. తెలంగాణ ఎప్పుడు వచ్చింది? మొన్న వచ్చింది. అంతకు ముందే కదా వాళ్ళు ఉంది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశేగా, అందరం కలిసే కదా ఉన్నాం. అప్పటి నుంచి ఉన్న ఆస్తులే కదా వాళ్ళకి. ఇప్పుడు ఈ మధ్య సంపాదించుకున్న ఆస్తుల ఒకసారి చెప్పండి మీరే. ఇప్పుడు నోటికి వచ్చినట్టు ఏదో మాట్లాడుతున్నాం. బీఆర్ఎస్ వాళ్ళు రియాక్ట్ అయ్యారు, అరే కాంగ్రెస్ వాళ్ళు రియాక్ట్ అవ్వకపోతే బాగోదు అని చెప్పి పోటా పోటీగా వచ్చి మీరు మాట్లాడితే నష్టం ఎవరికి? మీకే. ఉదాహరణలు కూడా నేను చెప్పా. హలో ఏపీ, బై బై వైసీపీ, కాంగ్రెస్ హటావో, దేశ్ బచావో, ఈ రెండు చాలు. ఆయన్ని కెలికితే, ఆయన మీద బురద జల్లే ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పడానికి ఈ రెండు చాలు. ఇప్పుడు ఎప్పుడుదో మర్చిపోయి ఉండొచ్చు మీరు కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అనేది. ఇప్పుడు ఈ మధ్య కాలమే కదా హలో ఏపీ, బై బై వైసీపీ అనేది. గుర్తుపెట్టుకోండి. మీకు తెలంగాణలో కూడా అటువంటిది ఏమన్నా కావాలని కోరుకుంటే ఆయన్ని పదే పదే కెలుకుతూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి. కాకపోతే ఆయన మనస్తత్వం ఎంత సున్నితమైందో తెలుసా? ఆయన ఏ విధంగా దీన్ని ఖండించారో తెలుసా? దీన్ని రాజకీయం చెయ్యొద్దు, దయచేసి ఆపండి. తెలంగాణ ప్రజలంటే నాకు ఎటువంటి కక్షలు కార్పణ్యాలు లేవు, వాళ్ళు నా సోదరులు. అరే తెలంగాణ నా రాష్ట్రం అంటూ ఎన్ని సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చారు. ఒకసారి ఆలోచించండి. నిన్న కూడా ఈ మంగళగిరి కేంద్ర కార్యాలయం నుంచి ఒక వార్త అయితే ఒక లెటర్ అయితే రిలీజ్ చేశారు. ఏమని? ఇది రాజకీయం చెయ్యొద్దు దయచేసి, ఆంధ్ర వాళ్ళు నా సోదరులు, తెలంగాణ వాళ్ళు నా సోదరులు, వీళ్ళందరూ ఒకటే, మీరు ప్రజల్లో భేదభావాలు సృష్టించొద్దు, వాళ్ళందరూ ఒకటే. లేనిపోని రాజకీయం కోసం, మీ స్వలాభం కోసం, మీ ఉనికి కోసం తెలంగాణ ప్రజల మీద అట్లాగే ఆంధ్ర ప్రజల మీద విద్వేషాలు రుద్ది వాళ్ళ మధ్య వాళ్ళకి గొడవలు పెట్టకండి, దీన్ని ఎంతటితో ఆపండి అని ఎంత సున్నితంగా హెచ్చరించారో తెలుసా అండి. ప్రతి లైన్కి కామా పెట్టేవాడు ప్రతి ఒక్కడు ఉంటాడు, ఫుల్ స్టాప్ పెట్టేవాడు ఒకడే ఉంటాడు, ఆయనే పవన్ కళ్యాణ్. సమస్య వస్తే ఎలా స్పందించాలో తెలుసు, దాన్ని ఏ విధంగా పరిష్కరించాలో తెలుసు, అన్నీ తెలిసిన ఆయన. అటువంటి ఆయన్ని కెలికే ప్రయత్నం దయచేసి చేయొద్దు అని చాలామంది చెప్పుకుంటున్న మాట. ఇప్పుడు చూడండి, మీరు ఎంత ఇష్యూ చేస్తున్నారా? తెలంగాణలో వాళ్ళు కూడా పాపం ఫ్యాన్స్ కానీ అభిమానులు కానీ ఆయన చేస్తున్న మంచిని చూస్తున్న వాళ్ళు కానీ ఆయన్ని అభిమానించే వాళ్ళు కానీ మిమ్మల్నే తిడుతున్నారు తప్ప ఆయన ఏమనట్లా. ఆయన అన్నది వేరు, ఆ సందర్భం వేరు. మీరు మీ రాజకీయం కోసం మీరు దయచేసి దాన్ని వాడుకోవద్దు. మీకు బీఆర్ఎస్ మీద కోపం ఉందనుకోండి, కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళ మీద చూపించుకోండి. ఇప్పుడు బీఆర్ఎస్కి కాంగ్రెస్ మీద ఉందనుకోండి, వాళ్ళ మీద చూపించుకోండి. లేదా మీ ఇద్దరికి బీజేపీ మీద ఉందనుకోండి, బీజేపీ మీద మీరు చూపించుకోండి. అంతేగాని కామ్గా తన పని తాను చేసుకుంటున్న వ్యక్తిని మళ్ళీ పిలిచి కెలకొద్దు, తెలంగాణకి ముప్పు తెచ్చుకోవద్దు. కాదు కాదు, తెలంగాణకి మంచి జరుగుతుంది. తెలంగాణలో మీ విషయం ఎక్కడా కనిపించకుండా చేసుకోవద్దు. దయచేసి ఆయన్ని కెలకటం ఆపేసి ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి. మనకి రాజకీయంగా చూసుకుంటే, రాష్ట్రానికి గనక చూసుకుంటే చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మీద, ప్రజా సమస్యల మీద పోరాడదాం. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ గురించి ఆలోచించడం మానేయండి అని చాలామంది చెప్పుకుంటున్న మాట. సో ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. మళ్ళీ రేపటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.